హాయ్ హలో అందరికి నమస్తే. నా పేరు రవీందర్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి చాలా సర్వేలు నిర్వహించాయి. ఆ సర్వేలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు చెప్పబోయే సర్వే కూడా మెయిన్ చేసింది కాదు, ఇది ఆత్మసాక్షి చేసినటువంటి సర్వేకి సంబంధించిన వివరాలు మీకు చెప్పబోతున్నాను. అయితే గతంలో ఆత్మసాక్షి సర్వే 6 రౌండ్లుగా సర్వే నిర్వహించింది. ఇది 7th రౌండ్ అనమాట. ఈ 7th రౌండ్లో ఎలాంటి పరిస్థితుల్లో ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి, ఎంత పర్సెంట్ ఓటింగ్తో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది, మహిళా ఓటర్లు ఎటువైపు, సామాజిక అంశాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయనే అంశానికి సంబంధించి కూడా వాళ్ళకి క్షుణ్ణంగా పరిశీలన చేసి వాటికి సంబంధించినటువంటి అంశాలను చెప్పడం జరిగింది. దీనిలో ప్రధానంగా ఆత్మసాక్షి చెప్పిన దానిలో ప్రధానంగా అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఎన్నికల ప్రభావితం చేసేటువంటి అంశాలు చూస్తే కనుక ఇప్పుడు మొన్న ఈ మధ్య ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతుందో అది ఖచ్చితంగా ఎన్నికల ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. అదేవిధంగా విద్యుత్ ధరలకు సంబంధించినటువంటి కూడా ఖచ్చితంగా ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది. అదేవిధంగా టీడీపీ కూటమి యొక్క మేనిఫెస్టో కూడా ఖచ్చితంగా ప్రభావితం చేస్తూ ఉంది. అదేవిధంగా టీడీపీ కూటమి అంటే జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీలు కలిసినటువంటి ఎఫెక్ట్ కూడా ఈ ఎన్నికలు ఖచ్చితంగా ఉంటుందనేటువంటిది ఈ ఆత్మసాక్షి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక అదేవిధంగా గ్రామ సచివాలయాలు కానివ్వండి, ఆర్బీక సెంటర్లు కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, క్యాస్ట్ ఈక్వేషన్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఈ ఎన్నికల్లో ప్రభావితం చేస్తాయనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక మహిళా ఓటర్లు ఎటువైపు ఉన్నారనేటువంటి అంశానికి చూస్తే కనుక మహిళా ఓటర్లో 53% వైసీపీకి, 40% టీడీపీ కూటమికి, పురుషుల్లో 47% వైసీపీకి, 50% టీడీపీ కూటమికి, ఇక రూరల్లో వచ్చేసి 52% వైసీపీకి, 45% కూటమికి, అర్బన్లో వచ్చేసి 46% వైసీపీకి, 50% కూటమి వైపు ఉన్నారుగా. ఇక పూర్ పీపుల్ వచ్చేసి 52% వైసీపీకి, 46% టీడీపీ కూటమికి ఉన్నారు. ఇక బీసీ సామాజిక వర్గం వచ్చేసి 49.5% వైసీపీకి ఉంటే 48% టీడీపీ కూటమికి ఉన్నారు. ఇక సీఎంగా ఎవరు బెటర్ అనేటువంటి అంశానికి సంబంధించి కూడా వాళ్ళు సర్వే నిర్వహిస్తే అందులో 45% వైఎస్ జగన్మోహన్ రెడ్డి, 34% చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా 8% పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనేటువంటి విషయాన్ని వాళ్ళు తమ సర్వేలో చెప్పినటువంటి పరిస్థితి. ఇక ఆసక్తికరమైనటువంటి కొన్ని నియోజకవర్గాలు కూడా ఉన్నాయి కదా, పిఠాపురం, మంగళగిరి, హిందూపురం, కుప్పం, ఇలా వీటిని చూస్తూ నగరి కూడా ఒకటి. ఇది చూస్తే పిఠాపురంలో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. అందులో ఫైనల్గా ఎవరెవరు కొంత మెజార్టీతో గెలిచే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఇక మంగళగిరిలో ఈసారి ఖచ్చితంగా నారా లోకేష్ గెలుస్తారని చెప్పి సర్వే చెప్తా ఉంది. అదేవిధంగా హిందూపురంలో టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పి కూడా చెప్తున్నారు. ఇక నగరిలో కూడా రోజా ఉన్నటువంటి ఆ నియోజకవర్గం కూడా టీడీపీ గెలిచే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఇక మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటున్నారు. దాంతోపాటు వైనాట్ కుప్పం అని కూడా అన్నారు కదా, మరి కుప్పంలో అయితే గెలిచే అవకాశం లేదు వైసీపీ. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అక్కడ గెలుస్తారనే విషయం కూడా వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 105 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక టీడీపీకి 56 నుంచి 60 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందన్నారు. 14 చోట్ల టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందని ఈ ఆత్మసాక్షి 7th రౌండ్ సర్వేలో చెప్పినటువంటి అంశాలు ఇవి. దయచేసి గమనించగలరు. ఇది ఆత్మసాక్షి 7th రౌండ్ సర్వేలో అంశాలు మాత్రమే మీకు చెప్పాను. ఇది మా సొంత సర్వే కాదు, అది దయచేసి గమనించగలరు. సో ఇది ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఆత్మసాక్షి ఇచ్చినటువంటి సర్వే విషయాలు. ఇక ఈ ఎగ్జిట్ పోల్కి సంబంధించినటువంటి కూడా పూర్తి సమాచారాన్ని వివిధ సర్వే సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్కి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.